హలో, నమస్కారం. మనం ఈరోజు చాలా హెల్తీగా ఉండే ఒక టిఫిన్ ఐటెం చేయబోతున్నాము. అంటే నీరు దోశను చనా మసాలా కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగలు నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెడితే చాలా బాగుంటుంది. ఇది వాష్ చేసి కుక్కర్లో వేసాను. దీనిలోకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అంటే ఇది ఉడకడానికి ఒక 4 విసిల్స్ దాకా ఉడికిస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది. మన కుక్కర్ బట్టి మనకి కొంచెం ఒక విసిల్ అటు ఇటు ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూసి ఉడకపోతే ఇంకా ఒకసారి ఒక విసిల్ రానిస్తే చెడిపోయిద్ది. కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 4 విసిల్స్ దాకా ఉడకబెట్టడానికి పెడుతున్నాను. దానికి మసాలా కూడా అది ఉడికే లోపల మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, 2 టొమాటోలు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. టొమాటోలు ఇప్పుడు కట్ చేయట్లేదు, లాస్ట్లో కట్ చేసి వేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లో ఉంటే సరిపోయింది. మనం పచ్చి కొబ్బరి తీసుకుంటే పచ్చి కొబ్బరి ముందుగా వేసుకోండి. ఎండి కొబ్బరి అయితే మామూలుగా మసాలాతో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినా సరిపోయింది. పచ్చి కొబ్బరిది పచ్చి వాసన పోవాలి అంతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని అది కూడా ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి, అందుకని. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 వేస్తున్నాను. కొంచెం మధ్యలో కోసి అలాగే వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను, అలాగే ఒక 3/4 స్పూను ముప్పావు టీ స్పూను కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. కారం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక చిన్న స్పూను గరం మసాలా. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మన టొమాటోలు కట్ చేసేది కూడా వేసి ఆ టొమాటోలు కూడా ఉడకనివ్వాలి. మనం ఇలా రెడీ చేస్తూ ఉంటే మన శనగలు ఉడిగేలోపు మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు టొమాటో అంతా బాగా ఉడికింది కదా, ఇంకా టొమాటోలను చూసిన ఆ వాటర్ కూడా తగ్గిపోయేదాకా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓవర్గా మసాలా ఉండదు, అంటే టేస్ట్ సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పెడితే కొంచెం చల్లారిద్ది కదా. మిక్సీలో వేసుకోవాలంటే కొంచెం వేడివేడిగా వేయలేము కదా, కొంచెం చల్లారడానికి ఒక 2 మినిట్స్ పక్కన పెడదాము. కడాయిలో పెడితే అలా తొందరగా ఆరిపోదు, అందుకని ఒక ప్లేట్లో పెడుతున్నాను. ఇలా కొంచెం ఇలా చేసి పెడితే తొందరగా ఆరిపోయిద్ది. స్ప్రెడ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు మన శనగలు చూద్దాము, అది కూడా ఉడికిపోయింది. అది నేను ఆ కడాయిలోకి వేసేస్తున్నాను. దాంట్లో కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తగా ఉడికింది. కొంచెం కరివేపాకు అన్ని వేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ ఆపేసే ఉంది. మనం మసాలా కూడా రెడీ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేద్దాము. ఇప్పుడు మసాలా కొంచెం చల్లారింది కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, స్మూత్ పేస్ట్గా రెడీ చేశాను. చాలా థిక్గా గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇవి అంతా మిక్స్ చేసేసుకొని బాగా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు కారం, ఉప్పు అవి అన్నీ మసాలాలో, శనగలో అన్నీ మిక్స్ అవుతూ ఉంటుంది. మనం మసాలాలో కొంచెం ఉప్పు వేసాము, శనగల్లో కొంచెం ఉప్పు వేసాము, అందుకని చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 to 7 మినిట్స్ చిన్నగా బాయిల్ అవుతూ ఉండి దానికి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఆ లోపు మనం నీరు దోశకి కావాల్సిన బాటర్ రెడీ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి కొంచెం కట్ చేసి పెట్టాను సన్నగా. ఇది 1 కప్పు బియ్యం, అంటే 250 ml కప్పులో 1 కప్పు బియ్యం. బీపీ రైస్ అయినా, సోనా మసూరి అయినా, రేషన్ బియ్యం అయినా ఏదైనా పర్వాలేదు. నానబెట్టాను. ఓవర్ నైట్ నానబెడితే ఉదయాన్నే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది చిన్న జార్ తీసుకొని వేస్తే కొంచెం కొంచెం వేసుకోండి. పెద్ద జార్లో అయితే మొత్తం ఒకేసారి వేయచ్చు. అది సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి, అసలు ముక్కలు అలా రవ్వలు అలా ఉండకూడదు, అందుకని చిన్న జార్ తీసుకున్నాను. కొంచెం కొబ్బరి తురుము, కొంచెం బియ్యము కలిపి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు అది మొత్తం గ్రైండ్ చేశాను. దాంట్లో కావాల్సిన ఉప్పు వేసుకోండి. ఇది ఇప్పుడు థిక్గా బాటర్ ఉంది కదా, ఇలా కాదు, మనకి మంచి వాటరీగా ఉంటుంది. మన పిండి ఎంత ఉందో దానికి 3 వాటర్ పోసుకోవాలి.
అంటే బాగా పల్చగా రావాలి. థిక్గా అయితే అస్సలు నీరు దోశ పర్ఫెక్ట్గా రాదు. బాగా పల్చగా ఉండాలి. మనకి ఎంత వాటరీగా అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు మన కర్రీ చూడండి, బాగా థిక్ గ్రేవీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. నేను మాత్రం స్కిప్ చేస్తున్నాను, వేసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే వేయచ్చు. అంటే మసాలా కర్రీ కాబట్టి కొంచెం వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి మన నాన్ స్టిక్ పానే ఒకటి తీసుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 స్పూను పిండి పోసుకోవాలి. అంటే రౌండ్గా ఇలా రావాలి. ఫస్ట్ ఇది ఇలా వచ్చింది, అంత పర్ఫెక్ట్గా రాలేదు. సెకండ్ టైం నుంచి బాగా వస్తుంది. చాలా పల్చగా రావాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను. బాగా హీట్ ఎక్కువగా ఉండాలి. ఇలాగ పాన్ పైకెత్తి ఒక చేతిలో పట్టుకొని మనం నీళ్ళు అంటే పిండి పొయ్యడం, అలా తిప్పడం, రౌండ్ తిప్పితేనే కరెక్ట్గా వస్తుంది. అందరూ ఈ టిఫిన్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.